ఇవాళ గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ పెద్దపల్లిలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ పెద్దపల్లి వాళ్ళు ఒక అవేర్నెస్ క్యాంప్ ప్రోగ్రామ్ అరేంజ్ చేశారనమాట. కోర్టుకు రావడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని చెప్పి భావన ఉన్నది. అది పోగొట్టడం కోసం అడ్వకేట్ని పెట్టుకోలేని పేదవారు ఎవరైతే ఉంటారో వారికి సేవ చేయడం కోసం వారి తరఫున అడ్వకేట్ని పెట్టడం కోసం ఏర్పాటు చేసింది లీగల్ సర్వీస్ అథారిటీ. నేషనల్ లెవెల్లో నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఉంటుంది. స్టేట్ లెవెల్లో స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ హైకోర్టు ఆధ్వర్యంలో ఉంటుంది. డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ డిస్ట్రిక్ట్ కోర్టు ప్రిన్సెస్లో ఉంటుంది. మండల్ లెవెల్లో మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ. చట్టం ఏం చెప్తుంది అంటే ఏది మంచి ఏది చెడు, అంటే ఏది తప్పు ఏది ఒప్పు, అంటే ఏ పని చేస్తే అది నేరం కింద వస్తుంది, ఏ పని నేరం కిందకి రాదు అనేది మనందరికి తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. విషయం అయితే మాట్లాడి పెట్టేసి నేను డ్రైవింగ్లో ఉన్నాను, 2 minutes ఆగు, లేకపోతే 5 minutes నా డెస్టినేషన్ రీచ్ అయిపోతా, అప్పుడు చేస్తానని చెప్పి పెట్టేసి మీరు ఎక్కడికి వెళ్ళాలి అక్కడ చేరుకున్న తర్వాత మాట్లాడండి. లేదు అర్జెంట్ అయితే అక్కడే బండి ఒక పక్క కాపీ మాట్లాడుకోండి. మొబైల్ డ్రైవింగ్ వల్ల ఎన్ని యాక్సిడెంట్స్ అయ్యాయో మనం చూస్తున్నాం. యాక్సిడెంట్స్ అయినప్పుడు మనిషి చచ్చిపోతే పర్లేదండి, ఒక 4 రోజులు ఏడుస్తారు, 1 సంవత్సరానికి మర్చిపోతారు, అయిపోతుంది. కానీ ఏదైనా అంటే తీవ్రమైన గాయాలయ్యి బెడ్ రిడన్ అయిపోయారు అనుకోండి, ఆడుతూ పాడుతూ చదువుకుంటూ తిరగాల్సిన వయసులో మీరు బెడ్ రిడన్ అయిపోతే అది మీకెంత బాధ ఉంటుంది. మిమ్మల్ని అలా చూస్తూ ఫైనాన్షియల్గా, మెంటల్గా, ఫిజికల్గా బాధపడే మీ పేరెంట్స్ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. మనం అంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ ఏజ్, ఆ జోష్ అది అనుకుంటారు. అంటే మేము కూడా ఆ ఏజ్ దాటి వచ్చాము, అప్పుడు మాకు ఇట్లా చెప్పేవాళ్ళు కూడా ఎవ్వరు లేరు. సో అంటే మనం చేసే పని ఏదైనా సరే మనకి ఇబ్బంది కాకూడదు, మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఇబ్బంది కాకూడదు. ఎస్పెషల్లీ ఎంతో కష్టపడి మన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న మన పేరెంట్స్కి అయితే అస్సలు ఇబ్బంది కాకూడదు. అట్లాగే ఈ రోజుల్లో చాలా కేసెస్, నేను పోక్సో కోర్ట్ స్పెషల్ జడ్జిగా ఉన్నాను, ఆల్మోస్ట్ 10 ఏళ్ళ నుంచి చేస్తున్నా స్పెషల్ జడ్జి పోక్సో కోర్ట్. చాలా ఎలోప్మెంట్ కేసెస్ చూస్తున్నాం. ప్రేమించుకున్నామంటారు, ఇద్దరు వెళ్ళిపోతున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు. మీ ఉద్దేశం ఏంటంటే మీ యాంగిల్లో ఆలోచిస్తే మేమిద్దరం ఒకళ్ళొకళ్ళు ఇష్టపడ్డాము, మధ్యలో పెద్దవాళ్ళకి ఏంటి అబ్జెక్షన్, మేము హ్యాపీగా ఉన్నాం కదా, మేము బతుకుతున్నాం కదా అంటారు. కానీ అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు తీసుకెళ్ళే అమ్మాయి మైనర్ అయితే మాత్రం మీ మీద కిడ్నాప్ కేసు ఉంటుంది, కనీసం 10 సంవత్సరాల శిక్ష. అది మినిమం పనిష్మెంట్, అంటే 10 సంవత్సరాల కంటే తక్కువ వేయడానికి కూడా లేదు. అంటే ఇందులో ఎవరిని తప్పు పట్టాలి అనేది నేను మాట్లాడండి. కానీ అంటే మేము అసలు ప్రేమించి పెళ్లి చేసుకుంటుందా అంటే అది మీ ఇష్టం, పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. కానీ ప్రతిదానికి ఒక ఏజ్ అనేది ఉంటుంది. చట్టంలో ప్రతిదానికి కొన్ని నియమాలు పెట్టారు. మైనార్టీ తీరాలంటే ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ అవ్వాలి చెప్పండి? 18 years కంప్లీట్ అవ్వాలి. 18 yearsకి ఒక్కరోజు తక్కువ ఉన్నా సరే మైనరే. లైసెన్స్ ఉన్న వాళ్ళందరూ చేస్తాను, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ. అమ్మాయిలు ఏం తక్కువ కాదు, అమ్మాయిలకి ఏం ఎగ్జామ్షన్స్ లేవు. చట్టం ముందు అందరూ సమానమే, అమ్మాయిలైనా అబ్బాయిలైనా అందరూ ఒకటే. మీలో ఎంతమందికి లైసెన్స్లు ఉన్నాయి ఒకసారి మీరు నేర్చుకోండి. మీ పేరు? A big round of applause. సో మీ అందరికీ తెలుసు బండి నడపాలంటే ఏముండాలి? లైసెన్స్ తీసుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు ఉండాలి? మరి మీరు అందరూ 18 years దాటినా బండి నడుపుతున్నారు, కానీ లైసెన్స్ లేకుండా బండి నడుపుతున్నారు. మరి అది నేరమా కాదా? అది తెలుసు మీకు. లైసెన్స్ లేకుండా బండి నడపడం నేరం అని తెలుసు, అయినా మీరు నేరం చేస్తున్నారు. మరి రేపు మిమ్మల్ని ఎప్పుడైనా పోలీసు పట్టుకొని కేసు రిజిస్టర్ చేస్తే ఏం చేస్తారు? దానికి ఒక పరిమితి ఉంటుంది, కోర్టులో వచ్చి కేసు ఫైల్ చేయాలంటే ఇన్ని సంవత్సరాల లోపు అని. అది ఎక్కడ దొరుకుతుంది మనకంటే ఇండియన్ లిమిటేషన్ యాక్ట్ చదివితే మనకు దొరుకుతుంది. ప్రామిసరీ నోట్ అనేది ఎక్కడ ఉంటుంది తెలుసా? కామర్స్ స్టూడెంట్స్ ఉన్నారా? అది ఎక్కడ ఉంటుంది? ప్రామిసరీ నోట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్లో ఉంటుంది. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్లో ప్రామిసరీ నోట్ డెఫినేషన్, చెక్ డెఫినేషన్, చెక్ బౌన్స్ అంటే ఏంటి, ఇవన్నీ మీరు చదవాలంటే
నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ చదివితే మీకు బేసిక్ నాలెడ్జ్ వస్తుంది. అన్ని చట్టాల కంటే పెద్దది, దానికి అనుకూలంగానే అన్ని చట్టాలు ఉంటాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం. మన కాన్స్టిట్యూషన్ ఈజ్ ది సుప్రీం లా. ఏ చట్టం చేసినా కంట్రీలో అది రాజ్యాంగానికి అనుగుణంగా ఉండాలి. రాజ్యాంగంలో ఏముంటాయి? ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్. అవి మనం బేసిక్గా 6th క్లాస్ 7th క్లాస్ ఎప్పుడో నేర్చుకున్నాం. ఫండమెంటల్ రైట్స్ కదా. వీ హ్యావ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ టు ఫాలో అవర్ ఓన్ చాయిస్ ఆఫ్ రిలీజియన్, రైట్ టు ఆపర్చునిటీ, ఈక్వల్ ఆపర్చునిటీస్, రైట్ టు ఎంప్లాయ్మెంట్. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకి? రాజ్యాంగం ఇచ్చింది. రాజ్యాంగం ఇస్తే సుప్రీం లా. ఖచ్చితంగా తెలుసా? వీళ్ళందరూ ఎవరు మేమన్నారు డీజే అని అన్నారు. డీజే అంటే ఏంటి? ఇప్పటివరకు మాట్లాడిన మేడం డీజే మేడం. డీజే అంటే డిస్ట్రిక్ట్ జడ్జి గారు, డిస్ట్రిక్ట్ జడ్జి గారు, ఇంకో డీజే గారు. నేనెవరు? నేను ఐఎమ్ సీనియర్ సివిల్ జడ్జ్. నా తర్వాత ర్యాంక్ డిస్ట్రిక్ట్ జడ్జ్. ఇప్పుడు వచ్చిన మేడం నా హయ్యర్ అథారిటీ. సో అలా మనకు జ్యుడిషియల్ సిస్టంలో కొన్ని హైరార్కీ ఉంటుంది. మ్యాజిస్ట్రేట్ అంటే జూనియర్ సివిల్ జడ్జ్, సీనియర్ సివిల్ జడ్జ్, డిస్ట్రిక్ట్ జడ్జ్, హైకోర్టు జడ్జ్, సుప్రీంకోర్టు జడ్జ్. సో మేము ఎందుకు వచ్చి ఇలా చెప్తున్నాము లాస్ గురించి? మా పని ఏంటి? కోర్ట్స్లో కూడా జడ్జ్మెంట్స్ ఇవ్వాలి, ఆర్గ్యుమెంట్స్ వినాలి, ఇదే కదా. నేను చెప్పాను కదా, వీఆర్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి వచ్చి క్యాంప్స్ కండక్ట్ చేస్తాము. అంటే న్యాయ సేవా సంస్థ, న్యాయ సేవ అధికార సంస్థ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్. చట్టం ఏంటి, ఎందుకు మనం ఫాలో అవ్వాలి, ఇవన్నీ తెలిసి ఉండాలి ప్రతి సిటిజన్ ఆఫ్ ఇండియా. ఆ ప్రయత్నంలో భాగంగానే మేము ఈ క్యాంప్స్ అన్ని పెట్టి ఈవెన్ విలేజెస్, రిమోట్ విలేజెస్లో కూడా పబ్లిక్ని చైతన్యవంతం చేయడానికి బేసిక్ చట్టాలు పెట్టి. బికాస్ గ్రామాల్లో దే డోంట్ నో అబౌట్ ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్, చైల్డ్ మ్యారేజ్. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ గురించి, ప్రామిసరీ నోట్ గురించి, ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ గురించి, డ్రగ్ అబ్యూస్ గురించి అండ్ చైల్డ్ లేబర్ గురించి ఇలా ఎన్నో విషయాలు చెప్పారు. ఫైనల్గా ఓట్ ఆఫ్ థ్యాంక్స్తో ప్రోగ్రామ్ కంప్లీట్ చేయబడ్డది.